పచ్చి అబద్ధం. దీని మాటలు నాటకం, దీని ఏడుపొక బూటకం. నా కొడుకుని దాచేసింది వీళ్ళిద్దరే. ఇక్కడికొచ్చి అశ్విన్ కిడ్నాప్ అయ్యాడని కళ్ళబొల్లి కబుర్లు చెప్తోంది వీళ్లే. ఆంటీ మీరు ఇలా నీతో నాకు మాట్లాడే. ఏ ఆనంది, చెప్పవే, ఎక్కడ నా కొడుకు? దీని కడుపు బండారం బయటపడిందని, ఇక దీన్నెవరూ పెళ్లి చేసుకోరని అశ్విన్ చేత రహస్యంగా తాళి కట్టించుకోవాలని ఇది ఆడుతున్న డ్రామా. ఇదంతా నిజం. చెప్పవే, చెప్పవే, చెప్పు. చేతియండి, మీకే చెప్తుంది, చేతియండి. దీన్ని మంచిగా అడిగితే చెప్పదు ఎస్ఐ గారు. అలాగని నా ముందే పోలీస్ స్టేషన్లోనే హింసకు దిగుతారా? ఆనంది, ఏంటిదంతా? సార్, వీళ్ళ ఇంటికి వెళ్ళి అశ్విన్ ని బయటికి తీసుకొచ్చింది నేనే. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం. నోరు ముయ్యవే. ఆంటీ, మీరు అనవసరంగా ఆనందిని అనుమానిస్తున్నారు. ఆపరా. మా ఇంటికొచ్చి నా కొడుకుని కొట్టి ఆనందిని కాకుండా ఎవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తా అన్నది ఎవరు? నువ్వు కాదా? అది కూడా ఈ ఆనంది ముందే అన్నావుగా. నువ్వలా వెళ్ళిన తర్వాతేగా ఇదొచ్చి నా కొడుకుని నీ దగ్గరికి తీసుకువెళ్తున్నానని చెప్పి తీసుకువెళ్ళింది. అలాంటప్పుడు నా కొడుకుని మాయం చేసింది ఎవరు? ఇదే కదా. దీంతో చేతులు కలిపింది నువ్వే కదా. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మహేష్ సార్కి అలాంటి ఉద్దేశమే లేదు. ఆయన అలాంటి వారు కాదు. అసలు నేను అశ్విన్ మహేష్ సార్ని కలవక ముందే అశ్విన్ ని ఎవరో తీసుకువెళ్ళిపోయారు. సరే ఎస్ఐ గారు, ఇది మాత్రం వీళ్ళిద్దరూ కలిసి అల్లుతున్న కట్టు కదా. మీరు అడగాల్సిన పద్ధతిలో అడిగితే నా కొడుకుని వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడ దాచారో చెప్తారు. ఆగండమ్మా, ఆగండి. ఇంతకు ముందు కూడా ఆనంది మీద ఇలాంటి నిందలే వేశారు. ఆ తర్వాత అది అబద్ధం, కేవలం మీ అనుమానం అనే తేలింది కదా. అయ్యో, అప్పుడు నాది అనుమానం కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరే ఏదో చేశారు. ముఖ్యంగా వీడు, ఈ మహేషే ఏదో చేసుంటాడు. నా కొడుకుని ఏదో చేశాడు సార్. సరే, వీళ్ళు చెప్పాల్సింది చెప్పారు, మీరు చెప్పాల్సింది చెప్పారు కదా. మీరు వెళ్ళి కంప్లైంట్ రాసివ్వండి. ఆనంది, నువ్వు మహేష్ గారు నాతో వచ్చి అశ్విన్ని కిడ్నాప్ చేసిన స్పాట్ చూపించండి. ఆనంది, నేను వెళ్ళి కమిషనర్ గారితో ఈ విషయం గురించి మాట్లాడతాను. నువ్వు ఎస్ఐ గారితో వెళ్ళు. లేదు, వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు సార్. వీళ్ళని పంపిస్తే గనక నేను ఊరుకోను. చూడండి అమ్మా, మేమేం చేయాలో మాకు తెలుసు. మా డ్యూటీకి అడ్డు తగలకండి. ఆనంది, నువ్వు రామ్మా.